వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వరుస దొంగతనాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే 4 దొంగతనాలు జరగడాన్ని కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనము గీసుకొండ మండలం స్తంభంపల్లి గ్రామంలో స్వరూప అనేటువంటి ఒక మహిళపై దాడి చేసి విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చి ఆమె ఇంట్లో ఉన్నటువంటి కొన్ని బంగారు నగల ఆభరణాలు కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆమె చనిపోయిన తర్వాత చాలా విచిత్రమైన ఒక విచక్షణరహితంగా చంపడాన్ని కూడా ఇక్కడ స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే తన డెడ్ బాడీని ప్రస్తుతం ఎంజిఎంలో మార్చురీలో ఉంది. ప్రస్తుతానికి ఒకసారి ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది, ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ స్థానికులతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వరుస దొంగతనాలు కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పక్క ఇంటి వాళ్ళను ఈ గ్రామస్తులను కూడా స్తంభంపల్లి గ్రామస్తులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇప్పటి వరకు. కానీ అసలు దొంగలు ఎవరు అన్నది ఒక కొలిక్కి రాలేదు. వరుస దొంగతనాల నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో కూడా మనం స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇక్కడ? ఆమె ఒక్కతే ఉంటుంది. వాళ్ళ కొడుకు హన్మకొండలో ఉంటాడు. ఆయన జాబు ఇక్కడ, ఆయనకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ అయింది. అయితే అక్కడ పోయి ఉంటాడు జాబ్ దగ్గర. వాళ్ళు పోయి 2-3 నెలలు అవుతుంది అంతే. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన? ఎప్పుడు జరిగిందమ్మా ఇది? నిన్న సాయంత్రం అయితే మాకు తెలిసింది. మేమందరం ఊరికి చూసినాం. ఏం జరిగిందమ్మా లోపల? అసలు లోపల మొత్తం పడిపోయి ఉన్నది అంత కొట్టిల్లు. నేనైతే లోపల పోలే కానీ చూసిన వాళ్ళు అంటాళ్ళు. మరికొంతమంది మహిళలతో మనం మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా అసలు? మీకు మీ బంధువులమ్మా? మా పాలోళ్ళమయ్యా మేమందరం. మాకు కూడా నిన్న సాయంత్రమే తెలిసింది, 9:30 కల్లా తెలిసింది. పోయి చూసే వరకు మేము పోలేదు, లోపలికి పోనీయలేదు. ఆ ఇల్లు వీళ్ళ ఇంట్లో కిరాయికుంటారు వేరేటోళ్ళు, పక్క పెంటోళ్ళు. అయితే ఇంకా లేదు, లైట్ లేదు. నిన్న మొన్న నైట్ 10 గంటల దాకా లైట్ వేసి ఉన్నదట. ఎవరో వచ్చి మాట్లాడినట. ఆమె చూసినప్పుడు వాళ్ళు ఎవరో చుట్టాలనుకొని ఆమె వెళ్ళిపోయిందట. ఇక నిన్న పొద్దున్న దాకా ఆమె బాయికి అడిపోయిందట. నైట్ వచ్చి చూసి ఆమెకి ఏదైనా కూర వండినా వేసుకపోయి ఇద్దామని లేపుదామని పోయే వరకు వంట రూమ్ మిస్ డోర్ తీసే వరకు తీసున్నదట. డోర్ తీసున్నది ఏందని లోపలికి పోయిందట. పోయే వరకు చీకటి ఉన్నదని లైట్ వేసింది. అంటే ఆమె రూమ్లో లైట్, హాల్లో లైట్ వేసే వరకు మొత్తం బ్లడ్ అవ్వపడ్డదట. మొత్తుకుంటా బయట కురికి రాగానే అందరం పోయి చూసే వరకు ఆమె ఇప్పుడు పోస్ట్ మార్టం కడిపోయి చూస్తే కూడా ఇట్లా కాల్చిండ్రు సిగరెట్లతో మొత్తం రంధ్రాలు, ఇంత లోతు రంధ్రాలు అయినాయి. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఇప్పుడు ఆ పరిస్థితి. అంత హింస పెట్టి చంపినంటే అంత హింస పెట్టి చంపిండు. అయితే అక్కడ ఎడమ చేతికి ఏం గాయాలు లేవు, కుడి చేతికే ఉన్నాయి. కారణం ఏంటంటే ఆమె జుట్టు పట్టిందో అని గల్ల పట్టిందో. ఆమె మామూలు మనిషి కాదు, కొట్లాడే మనిషి. అంత బలం కల్లా మనిషి అయిపట్టుకునే వాడు ఈ పట్టుకున్న దాన్ని వదిలిపెట్టడం కోసం ఈ కాల్చిండి ఇవన్నీ. ఆ మరకలు చూసినాక ఆమె ఒక్కతే కాదు, ప్రతి ఒక్కరికి భయం అవుతుంది. మగవాళ్ళు కూడా రాత్రి వణికిపోయిన ఆ పరిస్థితి చూసినాక. మా సొంటోళ్ళు ఒంటరిగాళ్ళు బతకాలంటే చాలా కష్టం. అట్లాంటి పరిస్థితి ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు. అంటే ఇప్పుడు నిజంగా ఒక సంఘటన ఎప్పుడు జరగని విధంగా ఇట్లా జరగడం చూస్తుంటే మళ్ళీ ఇంకా కూడా సంఘటన జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఇంత భయంగా ఉన్నది. ఎట్లా ఉంది ఇక్కడ? ఎట్లా అనుకుంటాం అయ్యా? ఆమె ఏజ్ ఎంత? 70 సంవత్సరాల ఏజ్. వాడు వచ్చిన మనిషి 30 సంవత్సరాల వయసుడేనని అంటుంది ఆ చూసిన అమ్మాయి. వాళ్ళ వయసు అంత ఉన్నదని అంటాను. అట్లాంటి వాడు ఆమెను గంత ఏజ్, ఆమెను గంత చిత్రహింసలు పెట్టి చంపిండంటే ఇంటి పక్క గంత మంది ఉన్నారు, ఇంటి చుట్టూ ఇండ్లు ఉన్నాయి, మళ్ళీ నడువులే ఉన్నది వాళ్ళ ఇల్లు కూడా. ఇంకా కడకున్న ఇండ్లు ఉంటాయి, ఇంకా ఆడోళ్ళు ఉంటారు, మొగ దిక్కు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? అసోంటి దొరకబట్టి పట్టబగటి పెట్రోల్ పోసి తగలబెట్టాలి. ఇంకోనికి బుద్ధి వస్తుంది, ఇంకోనికి భయం ఉంటుంది. ఇప్పుడు చూసినమ్మా ఎక్కడుందమ్మా? ఆమె ఇక్కడే ఉంది, వాళ్ళ ఇంటి పక్కన. పోలీసు వాళ్ళకి చెప్పింది. ఆమె చెప్పి పట్టుకుని అందరికీ తెలిసింది, లేకపోతే తెలియకపోవు ఇంకా. 70 సంవత్సరాల వృద్ధురాలి మీద ఇంత విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది స్తంభంపల్లి గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి ఇల్లు. ఇది ఇట్లాంటి ఇంత చుట్టుపక్కల ఇండ్లున్నాయి, ఇంత చుట్టుపక్కల మనుషులు ఉన్నప్పటికీ కూడా ఇంత దారుణంగా విచక్షణ రహితంగా కొట్టి చంపడాన్ని చూస్తుంటే ఇంకా చివరికి కొన్ని ఇండ్లు ఉంటాయి, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వీళ్ళలో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ బంధువులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వరుస దొంగతనాలు 1 కాదు, 2 కాదు, 3, 4 ఇలా కంటిన్యూగా జరుగుకుంటూ పోతూనే ఉంది. అసలు ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటి కోణంలో కూడా పోలీసులతో ఒక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బంధువులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది సార్? అసలు మీకు తెలిసిన సమాచారం ఏంటి? అంటే మా అమ్మ ఒక్కతే ఉంటుందండి ఇక్కడ. శనివారం నాడు
మధ్యాహ్నం ఫోన్ చేసింది. ఇక నైట్ మేము చేయలేదు ఫోను. ఇక నైట్ వాళ్ళ తెల్లారి కూడా ఫోన్ చేస్తే లేపుతలేదని వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు వచ్చి చూసి ఎందుకు లేపుతలేదు, కూలర్ నడుస్తుందని చూసేసరికి రక్తం అడుగులా పడి ఉన్నది. అది ఘోరంగా అది డంబెల్స్తో కొట్టి మరి 50 కిలోల బస్తా మీద వేసి ఘోరంగా చంపేసి. ఇంట్లో అమ్మొకదే ఉంటుందా? ఉంటుంది. నేను ఆఫీస్ దగ్గరికి ఉంటుందని మొన్ననే షిఫ్ట్ అయినా 2 months అవుతుంది. ఇది చూసినటువంటి వాళ్ళు ఇక్కడ రెంట్కే ఉంటున్నారట, వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు, మేము ఉన్నారన్న. అయితే ప్రత్యక్షంగా చూసినటువంటి అంటే ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత ఆమెనే ఫస్ట్ వెళ్ళి చూసిందా అక్కడ? అదే ఒకరోజు తర్వాతనే చూసింది. మా పక్క ఇంట్లో ఉంటారు. అదే అంటే ఇప్పుడు మీకు ఏమైనా తెలిసినటువంటి శత్రువులు గిట్ల ఎవరైనా ఉన్నారా అండి? ఎవరు లేదండి. ఇప్పుడు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, ఏమన్నా వాళ్ళకు నిర్ధారణకు వచ్చారా? వాళ్ళు నిర్ధారణ చేస్తూ ఉంటాను సార్, చేస్తూ ఉంటాను. వాళ్ళ రాత్రి నుంచి చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అంటే చాలా దారుణంగా ఇప్పుడు సిగరెట్లతోటి చేతిలో కాల్చి అలాగే డంబెల్తో తలపై మోది దీంతోపాటు 50 కిలోల బస్తా తన మీద వేసి అంటే ఎన్ని రకాలుగా చంపడానికి అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా క్రూరంగా అతి క్రూరంగా చంపినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే చూడొచ్చు ఈ గలీలోకి చూస్తుంటా అంటే మాత్రం ఇది చివరికే ఉన్నట్టుంది. మళ్ళీ అటువైపు కూడా ఇల్లులు ఉన్నాయి. కానీ ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహిళలు కూడా చాలా భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కసారి ఆ కుటుంబ సభ్యులు కూడా అందరూ ఒక్కొక్కరికి చేరుకుంటున్నారు. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళ బంధువులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా, మీకు ఏమన్నా తెలిసింది? ఇక్కడ నాకు ఏం తెలియదు. నేను వాళ్ళ కోడల్ని, నేను హన్మకొండలు ఉంటాను, ఆమె ఇక్కడ ఉన్నది. నాకు ఫోన్ వస్తే నేను వచ్చిన. ఇక నేను పైకి ఎక్కలేదు నైట్ మొత్తం. నేను ఇప్పుడే ఇక్కడ పైకి ఎక్కి ఉన్నా. బయట వాళ్ళే చూసుకున్నారు, నాకేం తెలియదు. ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాము. ఎందుకంటే ఇవన్నీ సంఘటనలు కూడా 50 కిలోల బస్తా మీద వేయడము, డంబెల్తో మోదడము, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి ఇప్పటికే పోలీసులు వచ్చి ఇక సీన్ ఆఫ్ అఫెన్స్ గురించి కూడా తెలుసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసి ఒక నిర్ధారణకైతే వస్తున్నారు. కానీ ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ బస్తాకు మొత్తం రక్తపు మడుగులే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రక్తపు మడుగులతో అంటే ఈ బస్తాను ఇంత బరువైనటువంటి బస్తాను కూడా మొత్తం చుట్టూ రక్తమే ఉంది. అంటే చనిపోయిన తర్వాత డంబెల్తో మోదిన తర్వాత కూడా చివరిగా ఈ బస్తా వేసినట్టుగా మనం అనుకోవచ్చు. ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇవంతా చూసినట్టయితే రూమ్లోకి ఒక్కసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి చూసినట్టయితే దాదాపు ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అంటే మొత్తం రక్తపు మడుగులో ఉన్నట్టుంది. ఆ బీరువాను కూడా పగలగొట్టినట్టుగా ఇప్పుడు మొత్తం రక్తం అంతా ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితి. లోపలే ఉన్నటువంటి బస్తాలు కూడా ఉన్నాయి. ఈ బస్తాలకి వెళ్ళి ఒకసారి తీసి బస్తా తన మీద వేసినట్టుగా తెలుస్తుంది. డంబెల్తో కూడా మోది ఎక్కడికక్కడ తను చివరి వరకు ప్రాణాలతో ఉందా లేదా గమనించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి మనం ఇంకా లోపల వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ కూడా బీరువాను మొత్తం పగలగొట్టి అంటే ఇంట్లో అసలు ఎవరో ఇల్లు గురించి తెలిసినటువంటి వాళ్ళ లేకపోతే ఇంకెవరు అనేది కూడా మనం చూడాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ ఇంట్లో కూడా మొత్తం అన్ని ఎక్కడికక్కడ ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కూడా చూశారు. పాస్బుక్లు అలాగే దీనికి సంబంధించినటువంటి పేపర్లు ఏమైనా ఆర్నమెంట్స్ ఉన్నాయా లేదా మొత్తం చూసేటువంటి ప్రయత్నం చేశారు. అన్నీ మొత్తం తీసి ఉన్నటువంటి బీరువాను కూడా మొత్తం పగలగొట్టారు. ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి ఆ బీరువాను కూడా మొత్తం రాడ్లతో దేంతో తీసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు విరగొట్టారు, ఎక్కడికక్కడ ఆ బట్టలన్నీ గుంజేశారు కింద. అంటే ఒక ప్రణాళికాబద్ధంగానే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దొంగలాగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది. తీసినటువంటి వ్యక్తి కూడా ఒక 30 ఏళ్ల యువకుడి లాగానే ఉన్నాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇట్లాంటి సంఘటనలు చాలా రోజులైతుంది. కొన్ని సంఘటనలకు ఒక్కొక్క తీవ్రంగా ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ దగ్గర గత నెల జరిగినటువంటి చెడ్డీ గ్యాంగ్ కూడా హల్చల్ చేసిందన్నటువంటి విషయాన్ని కూడా మనం గత నెల చూసాము. కానీ దానికి సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్లు
కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు అనే దాని మీద ఉన్నది. కానీ ఇంతవరకు వాళ్ళ ఆచూకీ కూడా దొరకలేదు. ఆ తర్వాత కూడా వరుస సంఘటనలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా వారి వివరాలు ఎవరన్నా ఉన్నారా? ఇప్పటికే వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు అలాగే నగరవాసులు కూడా భయాందోళనతో బిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా గీసుగొండ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు మహిళలు మనందరం కూడా చూస్తున్నాం వాళ్ళు ఎంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తమకే ఇట్లాంటి పరిస్థితి జరిగితే ఎట్లాంటి ఆ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పి అన్నారు. మొత్తం ఇవన్నీ బట్టలన్నీ ఆ బీరులో అన్ని గుంజి పడేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఏ ఒక్కటి లేకుండా ఇక్కడ ఏ అవకాశం లేకుండా ప్రతిదీ బట్టలన్నీ ఇక్కడ గుంజేసి ఆ హడావుడిగా వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళ బాధితులు ఆరోపిస్తున్నట్టయితే వచ్చి తొందరగా అంటే ఒక రోజు మొత్తం ఉన్నాడా లేకపోతే ఆ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులను కూడా ఒకసారి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా చూశారు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా అన్నీ పడిపోయాయి. ఎక్కడికక్కడ ఆ కీస్ దాని మొత్తం అన్నీ డ్రాగ్ చేసి మొత్తం ఓపెన్ చేసి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ హడావుడిగా ఇంట్లో ఉంటున్నది. ఇంత పెద్ద ఇంట్లో కూడా ఒంటరి మహిళలు కూడా ఉండడం కూడా ఎంత ప్రమాదకరం అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇది కిచెన్ రూము ఎట్లా పారిపోయింది అనేది కూడా తెలుసు. మొత్తం చూడొచ్చు ఒక్కసారి. ఇవన్నీ రక్తపు మడుగులు. ఇవన్నీ మనం చూసినట్టయితే రక్తపు మడుగులు మొత్తం రక్తపు మరకలు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి. అతను ఇక్కడ నుంచే ఇలా పారిపోయిందా అన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తనకు కూడా రక్తం మడుగులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఇంట్లో మర్డర్ చేసిన తర్వాత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుండి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి దారి నుండే ఇక్కడ నుండి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా ఒక ప్రత్యక్షంగా ఇక్కడ చూసినటువంటి పరిస్థితి ఇదే. అంటే ఇంటి వెనుక భాగం కానీ చుట్టూ ఇళ్ళే ఉన్నాయి. ఒక్కసారి ఆ ఇళ్ళన్నింటినీ చూసినట్టయితే ఒక్కసారి ఇదంతా ఎక్కడ చూసినా ఇలా అంటే గ్యాప్ లేదు, వేరే రోడ్లు ఏం లేవు, అటు చుట్టూ ఇళ్ళే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంత పకడ్బందీ ప్రణాళికతోటి ఎట్లా వెళ్ళాడని చూడవచ్చు. ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఇళ్ళతో పాటు బయటకి కూడా పశువుల అంటే ఇక్కడ పశువుల కొట్టాలు కూడా ఉన్నాయి. ఇటు నుంచి బయట పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా గ్రామస్తులు మాత్రం ఇక్కడ అంటే ఇండ్ల చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లోనే ఇట్లా ఉంటే ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఇక్కడ స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది మనం ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, ఎట్లాంటి భయాందోళనలు ఇక్కడ వీళ్ళు వ్యక్తం చేస్తున్నారనేది కూడా చూడొచ్చు. ఇంకా అక్కడక్కడ రక్త మార్కలు మాత్రం ఇక్కడ ఉంటూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకసారి ఏం జరిగిందో ఇక్కడ బ్రదర్ ఏం జరిగింది అసలు మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఇక్కడ నాకు నిన్న నైట్ కాల్ చేసి ఉండే మా తాతయ్య అవుతాడు ఆయన. అమ్మ ఇట్లా ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడిపో అని చెప్పేసి అని పంపించుండే. కాల్ చేయగానే నేను వచ్చేసా. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఓపెన్ చేసిన డోర్ నేనే ఓపెన్ చేశారు. లాస్ట్ అంటే నార్మల్గా ఇది ఒకటే డోర్ ఓపెన్ చేసింది, మిగతా రెండు క్లోజ్ చేసి ఉన్నాయి. అంటే బయట ఎవరు రాకుండా మెస్ డోర్ ఒకటి మాత్రమే ఓపెన్ చేసి ఉండే స్టార్టింగ్లో. వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఎవరో చూసారో వాళ్ళ డోర్ ఉన్నది క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను వచ్చినాక ఓపెన్ చేసి ఒక్కనే ఇండివిజువల్గా వెళ్ళిపోయినా. అప్పటివరకు ఎవరికి తెలియదు, అంటే ఫస్ట్ ఆ పర్సన్ తప్ప. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి చూసి మళ్ళీ వాళ్ళ కొడుకుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ పోలీస్ వాళ్ళకి నేనే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చి మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకున్నారు. అన్ని డీటెయిల్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఇన్ఫర్మేషన్ మాత్రం ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు. మీకు తెలిసి మీరు ఎక్కడంటారు బ్రదర్? మాది ఇదే విలేజ్. ఎక్కడంటారు మీరు? స్టార్టింగ్లో ఉంటాం మనది. అవును. మీకు ఏమవుతారు? మా తాత రిలేటివ్స్. ఎవరు సమాచారం అందించారు? వాళ్ళ కొడుకు అందించాను నాకు. అవునండి. ఇప్పుడు ఎవరి మీద వీళ్ళకు కక్షలు కానీ ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కేవలం దొంగతనం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు? అవునండి. అది కూడా నా డౌట్ ఏంటంటే రిలేటివ్సే వచ్చారని చెప్పేసి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రిలేటివ్సే వచ్చి ఇది చేయడం జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మాకు అందింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము దానికంటే ముందు ఎలాంటి గొడవలు కానీ ఇవాళ ఏం లేవు ఇప్పటివరకు. వాళ్ళ ఏదైతే వాళ్ళ కొడుకున్నాడో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ వెల్ సెటిల్డ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3 months బ్యాకే కొంచెం వెళ్ళిపోయారు. ఏమో కూడా వెళ్ళిపోవాల్సిందే. బట్ ఏంటంటే ఇంకా అప్పుడిప్పుడు వస్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఆమె ఇలాంటి గొడవలు ఇట్లా ఏం లేవు, వెల్ సెటిల్డ్. వాళ్ళ అమ్మకి కూడా పింఛన్ వస్తుంది, ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవు. ఓకే, పర్సన్ కూడా ఓకే. బట్ అది జరగడం మాత్రం అది ఇన్సిడెంట్గా ఎమర్జెన్సీ జరగడం జరిగింది. అది మాత్రం లేడీస్ మాత్రమే దగ్గర వాళ్ళే వచ్చి చేసారని చెప్పేసి డౌట్ 100% ఉంది మాకు. చేసింది లేడీసా లేకపోతే జెంట్స్ అనుకుంటారు? జెంట్సే, ఆల్రెడీ జెంట్సే. ఎవరైతే ఫస్ట్ చూసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నైట్ జరిగే ఇన్సిడెంట్స్ ముందు 10 o'clockకి పక్కన వాళ్ళ ఇప్పుడు ఎవరైతే రెంట్ ఉంటున్నారో ఆమె వచ్చి చూడడం జరిగింది. పక్కన ఇల్లు ఉంది కదా, వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. నార్మల్ మెస్ డోర్ ఓపెన్ చేసింది కదా, లైట్స్ ఆఫ్ చేయలేదు అని చెప్పేసి చూడనీకి వస్తే ఒక పర్సన్ చెప్పులు ఇప్పి అక్కడ బయట చెప్పులు ఉన్నాయి, ఆ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, ఇది ఒకటి మాత్రం ఓపెన్ ఉంది. సో అక్కడ పక్కన విండో నుంచి చూస్తే మన
టేబుల్ మీద ఒక బీర్ తో పాటు ఆమె ఇద్దరు సమాచారం ఎవరైతే ఉన్న పర్సన్ నుండి మాట్లాడుతూ రిలేటివ్ అంటే నార్మల్గా రిలేటివ్ లెక్కనే క్యాజువల్గా మాట్లాడుతూ జరిగింది. ఇప్పుడు ఎవరైతే చూసిన పర్సన్ వాళ్ళ ఎవరైనా రిలేటివ్స్ కావచ్చు లేకపోతే దగ్గర వాళ్ళు అని చెప్పేసి అని ఆమె అడగకుండా వెళ్ళిపోయింది. బట్ ఆయన పర్సన్ అంటే పాయింట్ ఇట్లా కనిపించిందంట, ఆ పర్సన్ ఇక క్లియర్గా చూడలేదు. ఆ అమ్మ ఉండి ఆయన ఇద్దరు మాత్రం మాట్లాడుకోవడం మాత్రం జరిగింది, చూసింది ఆ రోజు నైట్ 10 o'clockకి సాటర్డే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2 బీర్స్కి క్యాప్స్ మాత్రమే ఉన్నాయి, డెకెన్స్ ఉన్నాయి, బీర్ బాటిల్స్ మాత్రం లేవు. తీసుకెళ్ళిపోయిండు. బాటిల్ తీసుకెళ్ళింది. ఇక్కడ మాత్రం దొరకలేదు. 2 బాటిల్స్ లేవు, డెకెన్స్ మాత్రం ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ బీర్, ఒక లైట్ బీర్, డెకెన్స్ మాత్రం దొరికినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి ఆమె ఎవరు డోర్స్ కూడా ఇప్పటివరకు ఏం డ్యామేజ్ చేయలేదు, ఏం చేయలేదు. ఒకవేళ దొంగవాడు వేరేవాడు బయట వచ్చేది ఉంటే నైట్ ఒకవేళ డోర్స్కి ఇట్లా డ్యామేజ్ చేసేవాడు, బట్ అది ఏం చేయలేదు. దానికంటే ముందే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు చూసుకున్నా సరే అది మాత్రం వచ్చి ముందే ఎవిడెంట్గా మొత్తం అన్ని ప్లాన్ ప్రకారం వచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆమె ఇక్కడ ఉన్నది వచ్చింది. ఇక్కడ ఇది ఒక్క డోర్ మాత్రమే తీసుందని చెప్పి అంటున్నారు. ఇది ఒక్క డోర్ మాత్రమే తీసుందని చెప్పి అంటున్నారు. అంటే మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుండే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మర్డర్ చేయడానికంటే ముందు కూడా దాదాపు తను ఇద్దరు కలిసి మాట్లాడుతుంటారు. అంటే తెలిసినటువంటి వాళ్ళు అయితేనే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. తను కూడా 2 బీర్లు తెచ్చుకొని కూడా అక్కడ కూర్చున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఆ బీర్ బాటిల్స్ కూడా లేవు, దానికి సంబంధించిన 2 డక్కన్ బాటిల్సే మూతలే ఉన్నాయి. కాబట్టి ఏం జరిగింది, ఎవరో తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నటువంటి ఒక అనుమానాలు మాత్రం ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఇక్కడ మొత్తం ఇల్లంతా చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితి, ఒక్కరే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ డంబుల్ తోటి మోదీనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మోదీ ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ అన్ని తీశారు. మొత్తం ఇటువంటి ఇప్పుడు దాచుకునేటువంటి డబ్బులు దాచుకునేటువంటి చిన్న చిన్న పర్సులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పర్సు కూడా బయటనే ఉన్నది. ఇక్కడ ఆర్నమెంట్స్ సంబంధించినవి కూడా అంటే కొన్ని బయటే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇవన్నీ చూసినటువంటి పరిస్థితే. ఓకే, అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఈ కూలరు అలాగే ఫ్యాన్లు అన్నీ రన్నింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీంతో పాటు ఇక్కడ చూడొచ్చు రక్తపు మరకలు, వీటి మీద కూడా మొత్తం రక్తపు మరకలే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ. అంటే ఇంత దారుణంగా ఒక మహిళను చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకవేళ తను డబ్బుల కోసమే కనుక అదైతే ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు, ఆ కోడలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే దాదాపు కుటుంబం మాత్రం ఒక బాగానే ఉన్నది, అందరూ కూడా ఎంప్లాయీస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. పెన్షన్ తోటి తన జీవితం గడుపుతుంది. అలాగే ఆ కొడుకు కోడలు కూడా కొద్ది రోజుల క్రితమే హనుమకొండకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ కొద్ది ఆరోగ్య సమస్యలు ఉండడంతో వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడదాం. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా చాలా అగమ్య గోచరమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మహిళలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, అసలు వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమవుతారమ్మా మీకు? మా వదినే. ఏం జరిగింది ఇక్కడ? నేను ఇప్పుడే వచ్చిన గోపాలపురం, మాది దుగ్గోండి గోపాలపురం. తెలిసిందా ఎవరన్నా? మరి తెలిసిన వాళ్ళే అంటున్నారు. మీకు ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా? నా భర్త చచ్చిపోయిన నా బిడ్డలు అనుకోకుండా ఉంటారు. నాకేం తెలియలేదు నాయన, నాకు ఎవ్వరు ఏం తెలియదు. నా వదిన జీవి వస్తుందా నాయన? రాదు. మహిళలు కూడా భయపడుతున్నారు. ఏం జరిగిందా మీకు ఏమైనా తెలిసిందా? తెలియదు, మాకు తెలియదు. జరిగిన సమాచారం మీకు తెలిసినంత వరకు చెప్పండి. ఇక్కడనైతే ఇక మేము నైటే వచ్చినాం. నేను ఆడబిడ్డనైతా, మా వదినే. ఇక ఆ సంగతి ఏమైంది తెలియదు. వాళ్ళు ఇక వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళు చేసిండ్రు, కానీ ఇక ఏం తెలియదు, ఎవరైంది తెలియదు. వృద్ధ మహిళ చనిపోయిన తర్వాత వారి బంధువులందరూ కూడా ఒక అరణ్య రోదనగా మారుతుంది. ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు. వాళ్ళ బాధలు చూస్తుంటే కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఒకసారి ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ మృతురాలి చెల్లె మనతో ఉంది, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఏమవుతుంది మీకు? మా అక్క. ఏం జరిగిందమ్మా అసలు? ఏం జరిగిందో తెలియదు బిడ్డ. మా ఇంటికి 4 రోజులు వచ్చింది, మంచిగా ఉన్నది. మళ్ళీ ఇక్కడికి అత్తనని వచ్చింది, అంతే చూసినావు. నాకు ఎన్నో రోజు మాడిబిడ్డ భర్త చచ్చిపోయిండు, మేము అక్కడ ఉన్నాం. ఓ చెల్లె అని మాట్లాడింది. అంటే మాడిబిడ్డ భర్త చచ్చిపోయింది బిడ్డ. అక్క మరి ఎట్లనే అంటే, నువ్వు మాట్లాడతావా మాడిబిడ్డతో అని అంటే అన్నది కదా. మాట్లాడతానని అన్నది, మాట్లాడిచ్చిన. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి.
ఇక అది చేయొచ్చు 2-3 రోజులు ఇన్కమ్ వస్తుంది కదా, 2-3 రోజులు చేయొచ్చు. కానీ నేను చూసుకోలే, నేను ఆగములు ఉన్నా, నేను చూసుకోలే. నిన్ననే నేను బ్యాలెన్స్ చేయించుకున్నాక మా అక్క బిడ్డ ఫోన్ చేసింది నాకు, అది చిన్నమ్మ ఇక గిట్లా అని మాట్లాడింది. ఏంది బిడ్డ ఫోన్ చేస్తలేవు, మా అక్క బిడ్డ పెద్ద బిడ్డ, ఏంది బిడ్డ మాట్లాడతలేవు అంటే, అయ్యో మా అక్క మాడిబిడ్డ భర్త చచ్చిపోయింది కాదే, ఇక నువ్వు రాకపోయినా ఒకసారి అని అంటే, ఒక్కలేనికి ఒక్కళ్ళు అందరు వస్తాళ్ళు, ఇక మా అవ్వ కూడా రాలేదు వస్తుంది అని అన్నది. అన్నాక మళ్ళీ ప్రేమ భర్త చచ్చిపోయి అది దెబ్బలు తాకినాయి. దెబ్బలు తాకితే అమ్మ మరి నువ్వు పోయినావు అంటే నేను పోలేదు, అమ్మకు దెబ్బలు తాకినాయి అంటే మరి నాకు కనీసానికన్నా చెప్పొద్దా అని, ఆయనకు దెబ్బలు తాకినాయి అని అంటే నేను చెప్పలేదు అని అన్నది. అన్నాక నాకు మాడిబిడ్డ దగ్గర ఉండబుద్ధి అవుతలేదు, నాకు ఏందో అయ్యం భయం అవుతుంది. ఇక సపరేట్గా వెళ్ళొచ్చి స్నానం చేసి మంచంలో కూర్చొని మా అక్కకు 12:30కు ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తుతలేదు. ఫోన్ ఎత్తుతలేదు. మళ్ళీ మా ఇంటికి వరంగల్కి వచ్చినాక స్నానం చేసి మంచంలో కూర్చొని మేము మాట్లాడుకుంటుండి మా అక్కకు ఫోన్లు చేస్తాను. ఎందుకంటే కొప్పాడదామని అనుకున్నా, నువ్వు మల్లుడికి దెబ్బ తాకితే నాకు చెప్పలేదా అని కొప్పాడదామని ఫోన్లు చేస్తాను కానీ ఎత్తుతలేదు. ఎత్తకపోతా అంటే మొన్న కాళేశ్వరం తీసుకుపోయినాం, మంచిగా వచ్చినాం. మళ్ళీ సానగిరి పోదామే, మళ్ళీ ఒకసారి వచ్చినాక పోదాము, గీడేవలో చచ్చిపోతే పలకరిద్దామని అత్తక్కంటే, నేను వచ్చిన తెల్లారే నువ్వు రా అంటే నిన్ననే వచ్చిన మొన్ననే వచ్చిన కాదా. మీరు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్రు? చేసిన 7 మాటలు మా కోడళ్ళు చేసిళ్ళు, నేను చేసిన ఇక లేబడతలేదు, అసలే లేబడతలేదు. ఫోన్ చేస్తా అంటే అస్సలు ఎత్తుతలేదు. మేము రాత్రి 7-8 దాకా మాట్లాడుకుంటున్నాం. మాకు 9 అయిపోయినాక ఇక అప్పుడు ఫోన్ చేసిండు, ఇట్లా చనిపోయింది అక్క అని. మా తమ్ముడు వచ్చిండు, ఇట్లా అక్కకు. ఏ రోజు? నిన్న 9 గంటలకు. మేము నిన్న మధ్యాహ్నం మా ఆడబిడ్డ దగ్గరనే ఉన్నాం. ఇక నిన్న సాయంత్రం పూట ఫోన్ చేసింది అంతే. మాకు మొన్న విషయాలు ఇవన్నీ తెలియలేదు. ఇక మాకు 3 రోజుల నుంచి మా అక్క నాకు ఫోన్లు చేయలే, నా దగ్గర బ్యాలెన్స్ లేదు. ఆమె రోజు చేస్తుంది నాకు మంచి చెడులు అని మేము మాట్లాడుకుంటాం. ఇక కానీ మళ్ళీ ఈ 3-4 రోజుల నుంచి నిన్నటికి 9 రోజులు. ఇక నాకు 4 రోజుల నుంచి అయితే ఫోన్లు చేయలే, మేమే చేసినాం అండి. ఫోన్ చేసి చెప్పినాం. మా తమ్ముడు వచ్చి రమక్క అని పిలిచిండు. ఏందిరా ఏందో ఎప్పుడు పిలవని రమక్క అని పిలిచినావు ఏందిరా అని అంటే అన్నాడు కదా, అక్క విషయం తెలుసా అని అన్నాడు. అంటే ఏమైందిరా అక్కకు అంటే, మేము హార్ట్ అటాక్ వచ్చిందో ఏమొచ్చిందో మంచిగా లేదా అంటే అక్కను కొట్టి చంపిండ్లు అని అన్నాడు. ఇక గంత వరకే తెలుసు. మాకు నిన్న 2 వాడల మంది అందరు నా దగ్గరికి వచ్చిండ్లు. ఇక ఏడ్చుకుంటున్నా, గింతే సంగతి తెలుసు నాకు. ఓకే, అయితే ప్రస్తుతానికైతే ఈ ఇంట్లో అంటే ఇంటి ఓనర్ ఎవరైతే స్వరూప ఉందో తను వాళ్ళ వెనుక కూడా వాళ్ళ ఇల్లు ఉంది, అందులో కిరాయికి ఉన్నటువంటి ఆమె కూడా అమ్మ తిన్నదా తినలేదా మరి ఏమన్నా కర్రీ తీసుకొచ్చి ఇద్దామని చెప్పి వచ్చి చూసేసరికి తను విగత జీవిగా మారినట్టుగా తెలుస్తుంది. ఒకసారి తనతో మాట్లాడదాం, ఒకసారి ఏం జరిగింది అనేది తన మాటలో. ఎందుకంటే మహిళ ఒక్కతే ఉంటుంది, కొడుకేమో హనుమకొండలో ఉంటుంటాడు, ఆ కోడలు కూడా. అయితే 3 నెలల క్రితం వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి చేదోడు వాదోడుగా తన ఇంట్లోనే కిరాయికి ఉంటున్నటువంటి ప్రస్తుతానికి ఉన్నారు. ఒకసారి తను మొదటగా చూసినటువంటి వ్యక్తి ఏం జరిగింది ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా అసలు? మీరు ఎప్పుడు ఈ సంఘటన జరిగింది, మీరు ఎప్పుడు గుర్తించారు, అసలు ఈ సంఘటనకు జరగడానికి ఏ అంశాలు మీరు గమనించారు? ఇక్కడ సాయంకాలం 6 గంటలకు మా కాన్నే కూర్చున్నది పల్లికాయ. ఏ రోజు? శనివారం నాడు సాయంత్రం మా కాన్నే కూర్చున్నది. మాట్లాడినాక ఎవరో ఫోన్ వచ్చింది, ఫోన్లో మాట్లాడినాక ఎవరమ్మా నేను అన్న అంటే మా వాళ్ళే అన్నది. మీ వాళ్ళు అంటే ఎవరో అనుకున్నా. ఎవరైతే హత్య చేసినటువంటి వ్యక్తి మా వాళ్ళే అని చెప్పిందా అమ్మ? ఫోన్ అక్కడ 6 గంటల ప్రాంతాన ఫోన్ వస్తే ఫోన్లో ఎవరమ్మాయి ఎవరు ఫోన్ చేసారంటే ఇట్లా అని చెప్పింది. వాళ్ళు ఎవరో అనుకున్నాక మా కొడుకు 9:30 ప్రాంతాన పనికి పోయి వచ్చినాక ఆయనకు అన్నం పెట్టినాక ఆయన అది విన్నాడు. నేను వాష్రూమ్ పోతానని బయటకు వచ్చిన. అప్పటి వరకు 10 అవుతుంది. 10 శనివారం ఈ లైట్లు అన్నీ వేసే ఉన్నాయి, టీవీ నడుస్తుంది, కూలర్ నడుస్తుంది. నేను వచ్చేటోళ్ళకు ఇప్పుడు ముసలమ్మకి ఇంత టైం దానికి ఉండదు కదా, 9 గంటల వరకే పండుకుంటుంది అని నేను ఇట్లా చూసిన. చెప్పులు ఉన్నాయి ఇంటి ముందు, ఒకటే జత చెప్పులు ఉన్నాయి. మగ మనిషి 1 చెప్పులు ఉన్నాయి బ్లాక్ కలరు. ఈ లోపల చూసేటోళ్ళకు ఒక మొగ ఆయన ఉన్నాడు, ముసలమ్మ మాటినత్తాను.
అంటే మాట్లాడుతుంది వాళ్ళతో ఆ టైంకి. ఆ టైంకు మాట్లాడుతా అంటే ఎప్పుడు రమ్మంటే రారేమ్రా పోరేమ్రా అని ఏమో మాట్లాడుతుంది. వాని గొంతు ఘనంగా వినబడతలేదు, చిన్నగా వినబడుతుంది. వస్తలేమే ఎప్పుడు టైం ఉన్నది అని ఏదో మాట్లాడుతాడు. అదే ఇదని మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళ చిల్లు అనుకున్నా. ఇట్లా తొంగి చూసేసరికి డైనింగ్ టేబుల్ మీద బీర్ సీస్ ఉన్నది, ఒకటి ప్లేట్ ఉన్నది. ఇక ఇద్దరు మాట్లాడుకుంటారు. అవి చూసిన వాళ్ళ చుట్టాలు ఇవ్వలో అనుకొని ఇక నేను కిందికి దిగిపోయినా. ఇక రాలే పైకి నేను. మళ్ళీ నిన్న సాయంకాలం ఏం చేసిన, ముసలమ్మ తిన్నదో తినలేదో అని చెప్పి నేను బావి కాడికి పోయి వచ్చి వంట చేసిన. మొన్న రాత్రి వీళ్ళు ఉన్నది చూసిన తర్వాత మీరు వెళ్ళి పడుకున్నారు, మళ్ళీ పొద్దున రాలే, ఇక సాయంత్రం వచ్చిండ్రు. సాయంత్రం వంట అయినాక ఇక కూర వేసి ముసలి ఏం వండుకున్నదో ఏం పోయిందో ఆమెకి వేసి ఇచ్చినాక మనం తిందాం అనుకోని నేను అన్నం కూర అండాడ పెట్టి కటోరీలో పట్టుకొని వచ్చేసరికి ఏమున్నది, మిస్ డోర్ తీసి ఉన్నది, పెట్టి ఉన్నది, లోపల డోర్ తీసి ఉన్నది. లైట్లు గిట్లు ఏం లేవు. అమ్మ అని పిలిస్తే శబ్దం అసలు ఏం వినబడతలేదు. వినబడకుంటే నేనేం చేసిన, కోతలకు కట్క పెట్టుకుంటుంది అమ్మ ఎప్పుడైనా, అది ఇట్లా దొబ్బుతుందేమైనా కట్క పెట్టుకుంటే లోపల ఉన్నట్టు అనుకొని ఇట్లా అన్న. ఉటికినా అత్తాను, అయ్యో ఏంది ఉటికినా అత్తాను అని లోపల దానికి వచ్చిన. లోపల దానికి వస్తే ఏం అవపడతలేదు. అది గీనే పడుకుంటుంది ఆమె ఎప్పుడైనా, వాళ్ళ కొడుకోడలు పోయిన సంది. ఈడ పడుకుంటే అమ్మ అని పిలిస్తే ఈడ కనిపించలేదు. లేదు మరి ఏడున్నది ముసలామె, అసలు ఎటు పోయింది అనుకొని నేను అవపడక లైట్ వేసిన, ఏది టీవీ కాడ లైట్. నిన్న 9 గంటలకు లైట్ వేసినాక ఏమున్నది, రక్తం సుక్కలు సోప కడబడి ఉన్నాయి. అయ్యో ఏంది రక్తం సుక్కలు వాడి ఉన్నాయి కానీ ఇట్లా తిరిగేసరికి ఆడ బియ్యం సంచి వాడి ఉన్నది, రాడు ఉన్నది, మన ఫ్యాన్ ఉన్నది, చిన్న ఫ్యాన్ ఉన్నది. ఏం అవపడతలేదు ఆమె, ఇట్లా పడి ఉన్నట్టుగా కూడా అవపడతలేదు. ఇక అవే చూసిన, బాబు ఇక్కడ రక్తం ఉన్నది, ఇవన్నీ పడి ఉన్నాయి. అన్ననా కొడుకు ఎవరికి ఏమైంది ముసలాన్ని ఎవరేమో చేసి అని ఏడ్చుకుంటా ఉరికినా. నేను ఉరికినాక వాళ్ళ మారిది ఉన్నాడు కూర్చొన్న, ఆయన దగ్గరికి పోయి మాకు ఇట్లా అయింది ఏంది అని మా అమ్మ చేడుతుంది అని అంటే ఆయన వచ్చిండు. నేను మళ్ళీ నా కొడుకులు అందరం పైకి వచ్చేసరికి ఆల్రెడీ ఆమె నిన్ననే చనిపోయినట్టున్నది అక్క అని అన్నాడు. అంటే ఎట్లా తెలిసి ఎట్లా అయింది ఎట్లా కావచ్చు అంటే బెడ్ నల్లబడి ఉన్నది కాదురా అని ఆయన అన్నాడు. ఇక అంతే మేము లోపలికి రాకుండా బయటనే నిలబడ్డాం. ఇక సార్లు వచ్చిళ్ళు, వాళ్ళ కొడుకులకు ఫోన్ చేసిన, కొడుకు వచ్చిండు. ఇక అంతే సంఘటన మేము చూసి. అయితే ఇక్కడ నిజంగా ఈ అంటే తెలిసినటువంటి వ్యక్తులే ఇదంతా జరిగి ఉండొచ్చు అని మీకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలియని వ్యక్తులతో అంతసేపు మాట్లాడరు, ప్లస్ ఆ రాత్రి కూడా ఎవరు ఉండరు. పుత్తంత శబ్దం విని వచ్చినా లేచి కూర్చుంటుంది ఆమె. అసలు నేను సౌండ్ అయితే అంటే కూడా ఏంది బిడ్డ ఎవరు బిడ్డ అని అడిగేది. నేను వచ్చినా కూడా నన్ను గమనించలే, ఆమె మాట్లాడడం మీదనే ఉన్నది. ఇక వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు ఏం మాట్లాడుకుంటారు అనుకున్నా. నేను సపరేట్గా పోయినా. ఇక అదే చూసిన నేను. మరి అంత విచక్షణ రహితంగా కొట్టి చంపడానికి గల కారణం ఏమన్నా మీకేమన్నా ఎట్లా అనిపించిందమ్మా? ఆమె ఎవరితో గొడవ కూడా పడదు, అసలు ఆమెకు బయట ప్రపంచమే బయటికి రాదు. ఓకే, ఇప్పటి వరకు ఏంటంటే బీరువాలు అన్నీ తీసి ఉన్నాయి, ఇక్కడ అన్ని సామానంతా చెల్లా చెదరగా పడి ఉన్నాయి. ఏమైనా బంగారం డబ్బులు గిట్ల ఏమైనా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుందా, లేకపోతే బంగారం కోసమే ఇవన్నీ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా, లేకపోతే ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవి ఇవ్వకపోవడం ఇటువంటి ఏమన్నా? అటువంటి నాకు ఇలాంటివి తెలియదు. కాకపోతే చూసింది ఇది, నేను లోపలికి వచ్చి చూసినప్పుడు అమ్మను కాదు, ఇక అంతా తప్ప నాకు ఏం తెలియదు. ఆమె ఎవరితోడైతే గొడవ పడదు. ఒకసారి వాళ్ళ కోడలతో మాట్లాడదాం ఒకసారి, ఎందుకంటే బీరువాలన్నీ తీసున్నాయి కాబట్టి ఏమన్నా డబ్బులు గిట్లా బంగారం గిట్లా ఏమన్నా పోయిందా లేదా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. గమనించుంటారు. అసలు ఏమన్నా మీకు తెలిసినటువంటి ప్రకారం అన్ని బీరువాలన్నీ తీసున్నాయి కదమ్మా, డబ్బులు కానీ ఏమన్నా పోయినాయి బంగారం గిట్లా? బంగారము ఇక్కడ ఏం లేదు. ఆయన ఆరోగ్యం బాగాలేక ఆల్రెడీ నాకు గోల్డ్ అంతా బ్యాంకులనే పెట్టిన. ఆమె మేడం మీద ఉన్నది, కమ్మలు ఉన్నాయి, మాటీలు ఉండే, పుస్తల తాడు ఉన్నది, నల్ల పూసల దండ, ముత్యాల రెండు వరుసలు ఉండే. ఆమె మేడం మీద అది ఉండే. ఇప్పుడు ఉన్నాయా చనిపోయిన తర్వాత అవి తీసుకొని వెళ్ళి? పట్టీలు ఉన్నాయి కానీ పట్టీలు ఉన్నాయి, మట్టెలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయట, ఆ పట్టీలు ఉన్నాయి, మట్టీలు ఉన్నాయి. ఇవి లేవు ఏం లేవు, అవి ఏం లేవు అంటాను. నేను చూడలే, నేను పోలే, లోపలికి రాలే అసలు. నైట్ నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చింది నేను బయటనే కూర్చున్నా. ఓకే, ఇప్పుడు ఇంతసేపు ఒక 2-3 గంటలు రాత్రి పూట ఉండే అంత చనువు కుటుంబ సభ్యులకు బంధువులకే ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మీకు ఎవరైనా ఇంత చనువు ఉన్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులే వచ్చారని చెప్పి తను చెప్తుంది, అంత మాట్లాడేటువంటి చనువు కానీ ఎవరు ఉంటుంది? ఇల్లు కట్టిన కాంచెల్లి వాళ్ళ తరపు బంధువులు ఎవరైతే రాలే ఇప్పటి వరకు. ఒక కోటి బాబాయ్ ఎత్తాడు కానీ ఆయన వస్తే అక్కడి నుంచి 10 మందికి వినబడేటట్టు వస్తాడు. ఆయన నైట్ పూట ఎన్నో రాలేదు. ఆయన ఒక 10 మందికి వస్తుంది ఆయన అత్తే.
ఉన్న వానే పోయిన వానే ఓ అని మొత్తుకుంటేనే వస్తాడు నవ్వుకుంటేనే. కానీ ఆయన తప్ప ఇప్పుడు వరకు వాళ్ళ తమ్ముళ్ళే ఎవరైతే రాలే. మేము ఇల్లు కట్టిన కాంచెల్లి అప్పుడు చిన్న గొడవైన కాంచెల్లి మేము మాట్లాడతలేం, కానీ ఆమె పోతుంది వస్తుంది. మా ఆయన ఉన్న మేము పోలేదు. వాళ్ళ తమ్ముడు నాకు పోలి నువ్వేమన్నా చేసుకో మాకేంది, మేమైతే రామని అయితే వాళ్ళ తల్లి చచ్చిపోయిన కాంచెల్లి అయితే ఇప్పటి వరకు మేము పోలే, వాళ్ళ ఇంటికే పోలే. ఇక ఆమె పోతుంది మాట్లాడుకుంటుంది వస్తుంది చేస్తుంది. ఎవరు వచ్చింది అన్నది నాకు తెలియదు. ఇక ఓకే అమ్మా, ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో బీర్లు తీసుకొని తాగేటువంటి అంటే పరిచయం, ఎందుకంటే అమ్మ చూస్తే 70 సంవత్సరాల వయసు దాదాపు, ఇతనేమో 30 సంవత్సరాలు అంటే మనమని వయసు. ఇట్లాంటప్పుడు ఏమన్నా డబ్బుల విషయంలో గొడవనా, లేకపోతే ఎవరికన్నా తెలిసి ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి పరిస్థితులు ఏమన్నా? ఇంట్రెస్ట్ తెలియదు ఆమెకు. మేము ఆమెతో మేమే చూసుకుంటాం. ఇంటి పరిస్థితి అయినా అప్పైనా సప్పైనా ఆమెకి ఎలాంటి సంబంధం ఏది లేదు. తింటుంది ఉంటుంది, ఆమె హాస్పిటల్ పోతుంది ఉంటుంది, అంతేగాని ఆమెకు అప్పు గురించి తెలియదు, దేని గురించి తెలియదు. మేమే చూసుకుంటాం. మరి ఈ మర్డర్ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? అర్థం కాలే మాకే. మేము ఇల్లు వదిలిపెట్టి పోలే ఇన్ని సంవత్సరాలు. మేము పోయే ఇప్పుడు 3 నెలలు అంతే. 3 నెలల వరకు ఈ పరిస్థితి అయింది అసలు. ఎందుకంటే తెలిస్తే అమ్మకైనా వాళ్ళ లెవెల్లో క్లారిటీ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత తెలిసేది కూడా మళ్ళీ మీకే తెలిసి ఉంటారు. ఎందుకంటే తను చూసినటువంటి వ్యక్తులు మరి ఇంత పరిచయము అంటే ఇంత సాన్నిధ్యము ఒక కుటుంబ వ్యక్తులు లెక్కనే ఇంట్లో ఆ రాత్రి వరకు కూడా మాట్లాడుతున్నారంటే వేరే వాళ్ళతో మాట్లాడరు. కాబట్టి ఏంటంటే మేమే పిచ్చోళ్ళం అవుతాను అసలు. ఎవరు అంతా ఇప్పటి వరకు ఎవరు రాలే అట్లా మా ఇంటికి వచ్చి. ఆమె అంతా 30-20 సంవత్సరాల అబ్బాయి అమ్మాయి వచ్చి అయితే ఎవరు కూర్చొని ఇప్పటి వరకు తాగలేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు డంబెల్ తోటి మర్డర్ చేసి తల మీద గట్టిగా కొట్టి డంబెల్ తోటి చంపినని చెప్పి అన్నారు. ఆ ఫోటోలో కూడా డంబెల్ కనిపిస్తున్నది. ఇప్పుడు డంబెల్ ఈ ఇంట్లో ఉండేనా లేకపోతే తను తెచ్చుకున్నారా? ఇంట్లో ఉన్నాయా? ఎవరు చేస్తారమ్మా ఎక్సర్సైజ్? మీ అప్పుడు ఆయన మంచిగా లేనప్పుడు ఎక్సర్సైజ్ అంటే తెచ్చి పెట్టినాం, ఆయనకే తెచ్చి పెట్టినాం. కానీ ఇక ఆయన హెల్త్ బాగాలేక ఇక చాలా రోజులు బట్టి పక్కకి వేసినాం. అక్కడ మొన్న ఎవరు తీసినలో తెలియదు కానీ చాలా రోజులు అయితే నెల అవుతుంది. అక్కడ ఉన్నాయి ఇక్కడ డైనింగ్ టేబుల్ పక్కకు ఉండే. మొన్న నేను 20 రోజుల క్రితం వచ్చినప్పుడు తీసి నేను లోపల పెట్టి పోతా అనుకున్నా కానీ ఇక నేను పెట్టలేదు. ఎక్కడికి పోతే ఇంట్లోనే ఉంటానే కదా అనుకున్నా, వదిలేసి వెళ్ళిపోయినాయి. ఇక మా సారే అప్పుడు తీసుకున్నారు, పిల్లలకైనా మాకైనా యూజ్ అవుతాయి కదా అని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యులందరూ అంటే వాళ్ళ కొడుకు కోడలు మాత్రం ఉద్యోగరీత్యా హనుమకొండలో ఉంటారు. కానీ ముసలమ్మ మాత్రం స్వరూప అనే అమ్మ మాత్రం ఒక్కతే ఉంటుంది. ఇక్కడి వరకు ఎవరో తెలిసినటువంటి వ్యక్తుల్లాగానే ఉన్నారని చెప్పి ఎవరైతే చూసారో ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ ఇంట్లో రెంటుకుంటున్నామే చెప్తుంది. కానీ బీరు తాగుకుంటూ అంత చనువు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఎవరన్నా వచ్చి ఉంటారన్నటువంటి కోణంలో ఉన్నారు. కానీ అట్లాంటి వ్యక్తిత్వంగా అట్లాంటి క్లోజ్ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కూడా తమకు ఎవరు లేరని చెప్పి వాళ్ళ కోడలు కూడా చెప్తున్నది. కానీ ఎవరు వచ్చారు, ఏం జరిగింది అన్నటువంటి కోణంలో చాలా మిస్టరీగా మారింది. పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో అసలు వాళ్ళకి ఏమైనా క్లూస్ దొరికాయా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ బీరువా మొత్తం సర్దడం వల్ల అందులో ఉన్నటువంటి ఏమైనా నగలు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు చూశారు. కానీ ఏమీ వెళ్ళలేదన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి బంగారం కూడా కొంత లాకర్లో పెట్టుకున్నారు, బ్యాంకులో కూడా పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందన్నటువంటి కోణం మాత్రం ఇక్కడ మిస్టరీగా ఉంది. కానీ ఈ మర్డర్ జరిగిన తర్వాత మాత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మనం ముందే స్టార్టింగ్లోనే ఒక్కొక్కరు చెప్తున్నారు. మహిళలు మాత్రం చాలా భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఉంటారు, అలాగే వృద్ధులు ఉంటారు. అంటే స్తంభంపల్లి గ్రామంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఇంట్లోనే ఇంత చోరీ జరిగి ఒక మర్డర్ అమానవీయ కోణంలో కూడా ఇంత మర్డర్ జరిగింది. డంబెల్తో తలపై మోదారు, అలాగే ఇక్కడ బస్తా తీసి మీద వేశారు, సిగరెట్లతోటి కాల్చారన్నటువంటి ఆ సూచనలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా ఈ భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటి కోణంలో మనం చూడాలి. మరికొంత మంత్రులు మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ నిజంగా అంత సేఫ్గా ఉన్నారా ఇక్కడ ఉన్నటువంటి అస్తంభంపల్లి గ్రామస్తులు? ఒకసారి మనం మాట్లాడదాం. మేడం, ఇక్కడ చూసినట్టయితే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక మహిళకి ఇట్లా జరిగింది. నిజంగా అంత సేఫ్ ప్లేస్ అనిపిస్తుందా మీకు ఇట్లా? తెలియదండి. నేను రిలేటివ్స్ వీళ్ళకి వాళ్ళ చిన్న కోడలు బిడ్డ వాళ్ళ ఆడకూతురు. నేను అత్తమ్మ అయితే అట్లాంటి విషయం అయితే కాదు మనిషి. తను ఎప్పుడు మంచిగా ఉంటుంది అందరితోటి. మేము వచ్చినప్పుడైనా చూసేది. వీళ్ళకైతే ఎట్లాంటివి అయితే లేవు, మనస్పర్ధలు అట్లాంటివి ఎవరితోటి అయితే లేవు. ఏం జరిగిందో మనం ఎట్లా చెప్పగలుగుతాం?
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మాత్రం ఎవరైనది ఇంకా మిస్టరీగానే ఉంది. ఎవరనేది తెలియదు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఎట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ క్లూస్ వాళ్ళకి ఏమైనా అందాయా, ఏ కోణంలో వాళ్ళు చేస్తున్నారు, పోలీసుల వర్షన్ కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.